హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీపీ కిచెన్. సమ్మర్ వచ్చేసింది కదా. ఈ సమ్మర్లో అందరూ ఫ్రూట్ జ్యూసెస్, ఐస్ క్రీమ్స్, మాక్టైల్స్, కుల్ఫీ ఇలా చల్లటి రెసిపీస్ ఏదో ఒకటి రోజు కనీసం 2 సార్లు అయినా తినాలనిపిస్తుంది కదా. ఈరోజు మన కిచెన్లో బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా ఇన్స్టెంట్ బాదం కుల్ఫీని టేస్టీగా ఎలా చేయాలో వీడియోలో క్లియర్గా చూపించాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ బాదం కుల్ఫీ చేయాలంటే ముందుగా మీ దగ్గర ఇన్స్టెంట్ బాదం ప్రీమిక్స్ పౌడర్ రెడీగా ఉండాలి. ముందుగా ఇన్స్టెంట్ బాదం ప్రీమిక్స్ పౌడర్ ఎలా చేయాలో క్లియర్గా చూపించేస్తాను రండి. బాదం మిక్స్ పౌడర్తో బాదం పాల్, బాదం కుల్ఫీ, బాదం బర్ఫీ ఎన్నో రకాల రెసిపీస్ చేసుకోవచ్చు. బాదం మిక్స్ పౌడర్ ఒక్కసారి ఎక్కువ క్వాంటిటీలో చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే 6 మంత్స్ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. హార్లిక్స్, బూస్ట్, మాల్టో లాగా ఈ బాదం మిక్స్ పౌడర్ని ఇన్స్టెంట్గా వేడి వేడి పాలల్లో కలుపుకొని తాగేయచ్చు. బాదం మిక్స్ పౌడర్ కోసం నేను ఇక్కడ 3/4 కప్పు వరకు బాదం తీసుకున్నాను. 1 కప్పు వరకు బాదం వేసుకోవచ్చు. బాదం పప్పులు మాడిపోకుండా లో ఫ్లేమ్ లో 5 నిమిషాల పాటు ఇలా రోస్ట్ చేసేసుకోండి. జీడిపప్పు ఫ్లేవర్ నచ్చే వాళ్ళు 1/4 కప్పు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ జీడిపప్పు వేయట్లేదు, 1/4 కప్పు పిస్తా వేస్తున్నాను, 5 యాలకులు వేస్తున్నాను. పిస్తా పప్పు కూడా మాడిపోకుండా లో ఫ్లేమ్ లో ఒక 3 నుండి 4 నిమిషాలు ఫ్రై చేసుకోండి. యాలకులు ఇలా ఫ్రై చేయడం వల్ల మిక్సీలో త్వరగా మెదిగిపోతాయి. వీలైతే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆల్మండ్స్ అండ్ పిస్తా బాగా ఫ్రై అయ్యాక వీటిని పూర్తిగా చల్లారనిద్దాం. ఈ క్వాంటిటీ కాకపోయినా 1 కప్పు బాదం, 1/4 కప్పు పిస్తా, 1/4 కప్పు జీడిపప్పు వేసుకోండి. ఏ కప్పుతో బాదం తీసుకున్నానో అదే కప్పుతో 1/4 కప్పు వరకు పంచదార ఇలా మిక్సర్ జార్లోకి వేస్తున్నాను. నాకు ఫ్రై చేసుకున్న 5 యాలకులు, ఫ్లేవర్ కోసం కొంచెం కుంకుమ పువ్వు వేస్తున్నాను. కలర్ కోసం ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ ఏం వేయకుండా 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఎంత వీలైతే అంత స్మూత్ పౌడర్ లా గ్రైండ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, పసుపు అండ్ కుంకుమ పువ్వు వేయడం వల్ల ఎంత మంచి కలర్ వచ్చిందో. ఈ విధంగా చక్కెరని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బాదాం అండ్ పిస్తా వేసుకొని కోర్స్గా అయినా మెత్తగా అయినా గ్రైండ్ చేసేసుకోవాలి. కానీ నేను కోర్స్గానే గ్రైండ్ చేస్తున్నాను, ఎందుకంటే బాదం పాలు తాగేటప్పుడు అక్కడక్కడ బాదం, పిస్తా పలుకులు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, ఇన్స్టెంట్ బాదం మిక్స్ పౌడర్ రెడీ. పౌడర్ని ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు కూడా అస్సలు పాడవదు. అన్ని మంత్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే బాదం ఫ్లేవర్ పోతుందన్న వాళ్ళు కొంచెం క్వాంటిటీలో ఈ బాదం మిక్స్ పౌడర్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో కాకుండా బయటే స్టోర్ చేసుకోండి. 1 మంత్ వరకు కూడా అస్సలు పాడవదు. 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గానే ఉంటుంది. బయట స్టోర్ చేయాలనుకున్న వాళ్ళు ఎవ్రీ మంత్ ఇలా ఫ్రెష్గా చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా బాదం పాలు తాగాలనిపించినప్పుడు ఈ పౌడర్ని 2 to 3 టీ స్పూన్స్ వేడి వేడి పాలల్లో మిక్స్ చేసుకొని హాట్ బాదం పాలని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇలా కలుపుకున్న బాదం పాలలో కొన్ని చిరోంజీ సీడ్స్, జీడిపప్పు, బాదం అండ్ పిస్తా పలుకులు వేసుకొని 3 to 4 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తాగారంటే కూల్ బాదం పాలు రెడీ. ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే బాదం మిక్స్ పౌడర్, బాదం కుల్ఫీ అండ్ బాదం పాల్ 3 రెసిపీస్ నేర్చుకున్నట్టే. బాదం మిక్స్ పౌడర్ తో సింపుల్ గా టేస్టీ బాదం కుల్ఫీ ఎలా చేయాలో చూపించేస్తాను రండి. వీడియో చూస్తూ ఉండండి. మీ దగ్గర ఈ బాదం మిక్స్ పౌడర్ లేకపోయినా కుల్ఫీ ఎలా చేయాలో క్లియర్ గా చెప్తాను. మీద పాల గిన్నె పెట్టుకొని మంచినీళ్ళు తాగే గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు పచ్చి పాలైనా కాచిన పాలైనా తీసుకోండి. ఇక్కడ ఒకసారి కాచిన పాలే తీసుకున్నాను కాబట్టి జస్ట్ 5 మినిట్స్ మరిగించి 2 టేబుల్ స్పూన్ల పంచదార, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాదం మిక్స్ పౌడర్ 3 టీ స్పూన్ల వరకు వేస్తున్నాను. పౌడర్ మొత్తం పాలల్లో మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని లో ఫ్లేమ్లో పాలను ఒక 5 నిమిషాలు మరిగించండి. కుల్ఫీ కొంచెం స్వీట్గానే ఉండాలి కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రాగా షుగర్ యాడ్ చేశాను. మీరు ఏ కుల్ఫీ చేయాలనుకున్నా సరే ఫుల్ క్రీమ్ మిల్క్ యూజ్ చేయండి. నేను ఇక్కడ ఆరోగ్య ఫుల్ క్రీమ్ మిల్క్ యూజ్ చేశాను. కుల్ఫీ మిక్స్ ని పూర్తిగా చల్లారనివ్వండి. నేనైతే ఇక్కడ కుల్ఫీ మిక్స్ ని సింపుల్ గా చేస్తాను, కానీ మీరు ఈ పాలల్లో సన్నగా తరిగిన జీడిపప్పు, బాదం, పిస్తా ముక్కలు వేసుకోవచ్చు. కుల్ఫీ మిక్స్ ని కుల్ఫీ మౌల్స్ లో అయినా, నేను వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఐస్ మౌల్స్ లో అయినా, ఇంట్లో ఉండే టీ గ్లాసుల్లో అయినా వేసి అల్యూమినియం ఫాయిల్ తో కవర్ చేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ ని పెట్టి ఫ్రీజ్ చేసుకోవచ్చు. మొత్తం నేను తీసుకున్న 375 ml మిల్క్ ఇలా 6 మౌల్స్ లో నాకు కరెక్ట్ గా సరిపోయాయి. ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి కరెక్ట్ గా ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి. బాదం మిక్స్ పౌడర్ చేసే ఓపిక లేదు, కానీ ఇంట్లో చేసుకున్న కుల్ఫీ తినాలనిపిస్తుందంటే 2 గ్లాసెస్ ఫుల్ క్రీమ్ మిల్క్ ని బాగా మరిగించి 2 గ్లాసెస్ మిల్క్ 1.5 గ్లాస్ మిల్క్ అయ్యేంత వరకు మరిగించాలి. తీసుకున్న పాల క్వాంటిటీకి సరిపడి చక్కెర, ఇష్టం ఉంటే సన్నగా కట్ చేసుకున్న మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా ఐస్ క్రీమ్ మౌల్స్ లో వేసుకొని ఫ్రీజ్ చేసేసుకోండి. సింపుల్ గా మిల్క్ ఐస్ రెడీ అయిపోతుంది మీకు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఐస్ మౌల్డ్ ని ఒక 10 సెకండ్స్ వాటర్ లో డిప్ చేశారంటే కుల్ఫీ ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. బాదం కుల్ఫీ బాదం ఫ్లేవర్ తో చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఇంట్లో చేసుకున్న బాదం కుల్ఫీ తినాలనిపిస్తే స్టైల్లో ఒక్కసారి బాదం కుల్ఫీ ట్రై చేయండి. టేస్ట్లో అయినా, కలర్లో అయినా, టెక్స్చర్లో అయినా అస్సలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది.
ఈ ప్రాసెస్ కూడా కొంచెం పెద్దదిగానే ఉండి మాకు ఇంకా ఈజీగా ఇన్స్టెంట్గా ఐస్ రెడీ అయిపోవాలి అనుకున్న వాళ్ళ కోసం మరికొన్ని సమ్మర్ స్పెషల్ ఐస్ రెసిపీస్ చేశాను. వీడియోస్ అన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఛానల్ని ఫాలో అవుతుండండి. ఈ హెల్దీ బాదం కుల్ఫీ మీకు నచ్చిందా? నచ్చితే వీడియో ప్లీజ్ ఒక లైక్ చేయండి. వీలైతే బాదం కుల్ఫీ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.